పొదుపు లేదు, సంస్కారం లేదు, సభ్యత లేదు, బాధ్యత లేదు. ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళు ఒకళ్ళు, పార్టీని నడిపించే వాళ్ళు ఒకళ్ళు. ఇద్దరూ చట్టసభల సాక్షిగా నిన్న చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ నీచాతి నీచమైనటువంటి మాటలు. అందులో నెంబర్ 1, వేలాది మంది చనిపోయారు కుంభమేళాలో అంటూ మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు. 30 మంది చనిపోయిన దాన్ని వేలాది మంది అని చిత్రీకరించడం, ప్రపంచ చరిత్రలో భారతదేశాన్ని అవమానించాలనుకునేటటువంటి ధోరణితో లేదా బీజేపీ మీద ద్వేషంతో దేశాన్ని పరువులు తీయాలనుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నెంబర్ 1. ఇకపోతే ఒక సహజ సిద్ధంగా ఒక దేశానికి సంబంధించి ఏమైనా ప్రమాణ స్వీకారాలకు పిలిచినప్పుడు మనం విదేశాంగ శాఖ మంత్రి లేకపోతే అధికార ఎవరో ఒకళ్ళని పంపిస్తుంటాం. అందులో భాగంగా జయశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే దాన్ని అమానవీయంగా నీచాతి నీచంగా మోడీని పిలిపించుకోవడం కోసం అని చెప్పేసి జయశంకర్ని పంపించారు అక్కడికి. అంటే ఏం చేయాలి? ప్రమాణ స్వీకారానికి వెళ్ళకూడదా మన తరపున? ఇంకోటి, ట్రంప్ ఏం మాట్లాడతాడో తెలియదా? విదేశాంగ విధానం మీద మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత ఉండాలి, సంస్కారం ఉండాలి. అట్లాగే చైనా అద్భుతమైన అభివృద్ధి చెందేసింది. వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచినే కదా చైనా అనేటటువంటిది ఎదిగింది. ఆనాడు నెహ్రూ గారి దగ్గర నుంచి చైనా అగ్రస్థానంలోనే ఉంది కదా మనకంటే. ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ తీసుకొచ్చేది ఏంటి? ఆ చైనాని కంట్రోల్ చేయడానికి కాదు, చైనాతో సమానంగా మనం ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు మోడీ. చేతనైతే తోడుండు, లేకపోతే చైనాని మెచ్చుకుంటూ కూర్చుంటానికి చైనా బానిసత్వం చేస్తున్నామా లేకపోతే చైనాకు అమ్ముడు పోయామా అన్నది ఆలోచించుకోవాల్సింది రాహుల్ గాంధీ.